బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగగా సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 27960 వార్డు స్థానాలకు ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో నిలిచారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు తరలి వెళ్లనున్నారు. రేపు ఉదయం సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మౌనిక, ఏదైతే తెలంగాణలో స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్ని 3 విడతలుగా నిర్ణయించాలని జరపాలని ముందుకు వెళ్తున్నారు. ఇది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతలుగా అయితే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపు డిసెంబర్ 11 మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మొదటి విడత 4236 పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించాలని ఏర్పాటు చేశారు. దాంట్లో 395 గ్రామ పంచాయతీలు సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 3836 సర్పంచ్ అభ్యర్థుల సర్పంచ్ స్థానాలకు గాను 13127 మంది అభ్యర్థులు అయితే పోటీలో నిల్చున్నారు. అలాగే మొత్తము మొదటి విడతలో 37440 వార్డులకు ఎన్నిక నిర్వహించున్నారు. దాంట్లో ఇప్పటికే 9331 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన 27960 వార్డులలో అయితే వార్డు సభ్యుల కోసం మొత్తం 67893 మంది అయితే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రేపు వీరి యొక్క ఎన్నికల ప్రక్రియలో వీరి యొక్క గెలుపోవటం రేపు తెలియనున్నాయి. రేపటి మొదటి విడత ఎన్నికల కోసం ఇప్పుడే అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటు బ్యాలెట్ బాక్సులతో పాటు ఇటు పోలింగ్ సిబ్బంది మొత్తం బ్యాలెట్ కావాల్సిన పేపర్లు అన్ని కూడా బ్యాలెట్ పత్రాలను కూడా తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మొత్తం సిబ్బంది అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి. ఎక్కడికక్కడికి వాళ్ళ సాయంత్రం వరకు సిబ్బందిని వారికి బ్యాలెట్ ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని మొత్తం కూడా మొదటి విడత కేంద్రాలన్నిటికీ తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం నిన్న సాయంత్రం మొదటి విడత ప్రచారం ముగిసిన నేపథ్యంలో మొత్తం గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీస్ యంత్రాంగం మొత్తం పారా కాస్తుంది. ఎక్కడికక్కడ సున్నితమైన ప్రదేశాల్లో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుంచే మొత్తం పోలింగ్ కేంద్రాలు ధరించే కార్యక్రమం కొనసాగుతున్న వేళ అగ్రగాల యంత్రం మొత్తం కూడా అప్రమత్తమైంది. పోలింగ్ కేంద్రాలకి వెళ్ళడానికి సిబ్బంది కూడా తరలి వచ్చిన పరిస్థితి. మొత్తం ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఇటు అధికారులు కూడా సమన్వయంగా ఉంటూ మొత్తం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.